Hi everyone, welcome to our channel Learning Minds. ఈ వీడియోలో I want to explain about profit and loss. ఈ ప్రాఫిట్ అండ్ లాస్ కాన్సెప్ట్ ఎలా యూజ్ అవుతుంది అండ్ దీనిపైన ఇచ్చే సింపుల్ ప్రాబ్లమ్స్ నుంచి డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ వరకు కూడా సమ్ ట్రిక్స్ యూజ్ చేసి చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అండ్ ఈ టోటల్ కాన్సెప్ట్ మొత్తం బేస్డ్ ఆన్ టూ ఫార్ములాస్ మనం తెలిస్తే ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి ఏ టైప్ ఆఫ్ అంటే ఎంత డిఫికల్ట్ ప్రాబ్లం అయినా సరే మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ బేసిక్స్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్. ఈ వీటిలో బేసిక్స్ మీన్స్ వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ అండ్ వాట్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్. అమ్మిన వెల, కొన్న వెల, ఈ టూ తెలిస్తే మనకి ఎంత లాభం వచ్చింది ఎంత నష్టం వచ్చింది అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ ప్రాఫిట్ అండ్ లాస్ వీటి పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయడమే మ్యాక్సిమం ఈ ప్రాఫిట్ అండ్ లాస్ ప్రాబ్లమ్స్లో ఉంటాయి. అండ్ ఇవి కూడా స్టార్టింగ్ సింపుల్ ట్రిక్స్ నుంచి అండ్ డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ ఈ స్టెప్ బై స్టెప్ అనేవి ఎలా సాల్వ్ చేయాలి ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రాఫిట్. మనకి ప్రాఫిట్ ఎప్పుడు వస్తుంది అండ్ లాస్ ఎప్పుడు వస్తుంది, ఏ ప్రైస్ ఎంత ఉంటే మనకి ప్రాఫిట్ వస్తుంది అంటే బేస్డ్ ఆన్ కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్. మనకి ఒక వస్తువు కొంటే దాంట్లో సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంటే అంటే మనం అమ్మిన కాస్ట్ ఎక్కువ ఉంటే దట్ మీన్స్ దట్ ఈస్ ఎ ప్రాఫిట్ కేస్. మనం తక్కువకి కొనుక్కొని ఎక్కువకి అమ్మితే దట్ ఈస్ ఎ ప్రాఫిట్ కేస్. అంటే మనకి ప్రాఫిట్ కావాలంటే హియర్ సెల్లింగ్ ప్రైస్ అండ్ కాస్ట్ ప్రైస్, సిపి అండ్ ఎస్పి అండ్ నోటేషన్స్తో చూపిస్తున్నాను. సెల్లింగ్ ప్రైస్, కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ అంటే మనం ఎంత కొంటామో అది అంటే కొన్న వెల. దిస్ ఈజ్ సెల్లింగ్ ప్రైస్ మీన్స్ అమ్మిన వెల. ఈ టూ తెలిస్తే మనం ఈ ప్రైజెస్ని బేస్ చేసుకుని ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనకి ప్రాఫిట్ అండ్ లాస్ చేస్తే వాటి పర్సంటేజ్ కూడా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. హియర్ ఫస్ట్ మనం ప్రాఫిట్ ఎప్పుడు వస్తుంది మనకి, మనం తక్కువకి కొని ఎక్కువకి అమ్మితే ప్రాఫిట్ వస్తుంది అంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. This is the profit case. And లాస్ ఎప్పుడు వస్తుందంటే కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉంటే మనకి లాస్ వస్తుంది. సో కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. ఇలా సాల్వ్ చేస్తే మనకి లాస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ ప్రాఫిట్ కావాలంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ చేయాలి. వీటినే మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ అని కానీ లాస్ పర్సంటేజ్ కానీ అని అడుగుతారు సమ్స్లో. అవి ఎలా సాల్వ్ చేయాలి, మనకి ప్రాఫిట్ అయితే దిస్ ఈస్ ద ప్రాఫిట్, సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. పర్సంటేజ్ ప్రాఫిట్ కావాలంటే ప్రాఫిట్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. దిస్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్. సేమ్ వే లాస్ పర్సంటేజ్ కావాలంటే లాస్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. దిస్ ఈస్ ద లాస్ పర్సంటేజ్ అండ్ దిస్ ఈస్ ద ప్రాఫిట్ పర్సంటేజ్, గెయిన్ అండ్ లాస్. సో మనం టోటల్ ఈ ప్రాఫిట్ అండ్ లాస్ కాన్సెప్ట్ అనేది ఈ టోటల్గా వీటిపైన బేస్ చేసుకుని ఉంటుంది. దీనిలోనే సింపుల్ ప్రాబ్లమ్స్ నుంచి డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ వరకు కూడా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాబ్లమ్స్ టాపిక్. సో ఫ్రమ్ దిస్ ఈ వీడియోలో ఈ సింపుల్ కాన్సెప్ట్స్ యూస్ చేసుకుని కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. హియర్ ఫస్ట్ ప్రాబ్లమ్ ఈస్ ఏ వాచ్ కాస్టింగ్ ఆఫ్ 250 rupees has been sold for 300. The percentage profit was. Here in this problem we know about cost price, selling price and we need to find the percentage profit. Here cost price is equals to 250 rupees and selling price is equals to 300 rupees and we need to find percentage of profit. సో వీటి నుంచి మనం కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ తెలుసు. సో వీటి నుంచే డైరెక్ట్గా మనం చెప్పచ్చు ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అని. హియర్ సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంది కాబట్టి డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ ప్రాఫిట్. ఫస్ట్ ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేసి ప్రాఫిట్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో డైరెక్ట్లీ పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. మనకి ప్రాఫిట్ ఈజ్ నథింగ్ బట్ సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ 300
300 minus cost price 250. So 250 divided by again cost price, that is 250 rupees into 100. Simplify this. 50 divided by 250 into 100. 5 times 5 లో 100 20 times. So finally percentage of profit is equal to 20%. So we got the answer 20 here. So answer is percentage profit is 20%. ఒక వాచ్ మనం 250 రూపీస్కి కొని 300 రూపీస్కి అమ్మితే హియర్ ప్రాఫిట్ వచ్చి మనకి 50 రూపీస్. పర్సంటేజ్ ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి పర్సంటేజ్ ప్రాఫిట్ ఫార్ములా ఈజ్ దిస్ వన్, ప్రాఫిట్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. సో హియర్ ద ప్రాఫిట్ ఈజ్ 50 రూపీస్ అండ్ కాస్ట్ ప్రైస్ ఈజ్ 250 ఇంటూ 100. సింప్లిఫై దిస్, we got the answer 20 rupees. 20%. Percentage profit is 20. Second problem is, a person buys 10 pencils for 3 rupees and he sold 8 pencils for 3 rupees. Find the percentage profit gain percentage అన్నారు. సో ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో ఒక పర్సన్ 10 పెన్సిల్స్ని 3 రూపీస్కి కొని వాటిలో 8 పెన్సిల్స్ని 3 రూపీస్కి అమ్మారు. అంటే మనకి 2 పెన్సిల్స్ కాస్ట్ ప్రాఫిట్ వచ్చింది. సో ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలంటే, ఫస్ట్ ఇక్కడ 8 పెన్సిల్స్ ఉంది, ఇక్కడ 8 పెన్సిల్స్ ఉంది, ఇక్కడ 10 పెన్సిల్స్ ఉంది. బోత్ ఆర్ 3 రూపీస్. కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ 3 రూపీస్, బట్ క్వాంటిటీ ఈజ్ డిఫరెంట్. అంటే నెంబర్ ఆఫ్ పెన్సిల్స్ డిఫరెంట్ ఉన్నాయి. 10 పెన్సిల్స్ 3 రూపీస్కి కొంటే 8 పెన్సిల్స్ 3 రూపీస్కి అమ్మారు. సో దీని నుంచి మనం గెయిన్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. దానికి ఫస్ట్ ఈ పెన్సిల్స్ని సేమ్ నెంబర్కి వచ్చేలాగా సింప్లిఫై చేద్దాం. అంటే దీన్ని ఇంటూ 8, దీన్ని ఇంటూ 10 చేస్తే మనకి ఇటువైపు పెన్సిల్స్ అనేవి క్వాంటిటీ సేమ్ ఉంటుంది. సో 10 ఇంటూ 8 చేస్తే 80 పెన్సిల్స్ ఈజ్ ఈక్వల్ టు 24 రూపీస్. సో 3 ఇంటూ 8. సో మొత్తం ఈ ఎక్స్ప్రెషన్ని నేను 8తో మల్టిప్లై చేశాను బోత్ సైడ్స్. సో 10 ఇంటూ 8, 80 పెన్సిల్స్ ఈజ్ ఈక్వల్స్ టు 8 ఇంటూ 3, 24 రూపీస్. నౌ దిస్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ and we need to find selling price as well. Selling price of 8 pencils is equal to 3 rupees. So 80 pencils of selling price is equal to, ante both sides 10 తో multiply చేస్తున్నాను, that means it is a 30 rupees. So we know about 80 pencils cost price and 80 pencils selling price. ఇక్కడ 80 pencils cost price is 24 and 80 pencils selling price is 30 rupees. సో ఫ్రమ్ దిస్ మనం ప్రాఫిట్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ప్రాఫిట్ నుంచి వీ కెన్ ఈజీలీ క్యాలిక్యులేట్ పర్సంటేజ్ గెయిన్. పర్సంటేజ్ గెయిన్ మీన్స్ దట్ ఈస్ ఆల్సో పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్. సో ఫస్ట్ యూజ్ ద ఫార్ములా పర్సంటేజ్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. మనం ఫస్ట్ వీటికి ఫైండ్ అవుట్ చేద్దాం. సో 30 minus 24, ప్రాఫిట్ ఇన్ ద సెన్స్ సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. సో 30 minus 24, దట్ ఈస్ 6. 6 divided by cost price. Cost price is 24 rupees. So 24 into 100. Simplify that. 4 times and 25 times. So percentage profit or percentage gain is equal to 25%. వన్ పర్సన్ మనకి 10 పెన్సిల్స్ని 3 రూపీస్కి కొని సేమ్ 8 పెన్సిల్స్ని సేమ్ ప్రైస్ 3 రూపీస్కి అమ్మారు. అంటే మనకి 2 పెన్సిల్స్ ఆఫ్ ప్రాఫిట్ వస్తుంది, 2 పెన్సిల్స్ కాస్ట్. సో ఆ కాస్ట్ని మనం పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ కింద ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఆ పర్సంటేజ్ ప్రాఫిట్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఇక్కడ నేను ఈ సింప్లిఫికేషన్ చేశాను. అంటే సింపుల్గా ఈజీగా సాల్వ్ చేయడానికి మనకి. సో ఈజీగా క్యాన్సిల్ అవుతాయి వాల్యూస్ అనేవి. అలా కాకుండా మనం డైరెక్ట్గా ఇక్కడ నుంచి 10 పెన్సిల్స్ ఈజ్ ఈక్వల్ టు 3 రూపీస్, 8 పెన్సిల్స్ ఈజ్ ఈక్వల్స్ టు 3 రూపీస్. కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ ఇచ్చారు.
ఇక్కడే మనం 1 యూనిట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేస్తే అంటే 1 పెన్సిల్ కాస్ట్ ఇన్ బోత్ ద వేస్, అంటే ఇక్కడ 1 పెన్సిల్ కాస్ట్ ప్రైస్ 1 పెన్సిల్ సెల్లింగ్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేస్తే ఇట్ ఈస్ ఇన్ ఏ ఫ్రాక్షన్స్, అంటే 3/10 3/8 అలా వస్తాయి. వాటిని సింప్లిఫై చేయడం కొంచెం డిఫికల్ట్ అనిపించి సో నేను ఇలా సాల్వ్ చేశాను. ఫస్ట్ ఇక్కడ దీన్ని 8తో మల్టిప్లై చేశాను, దీన్ని 10తో మల్టిప్లై చేసి రెండు 80లోకి క్వాంటిటీస్ రెండు 80లో కన్వర్ట్ అయ్యేలాగా సింప్లిఫై చేసి ఆ తర్వాత వీటిని ఈజీగా ఈ ప్రాఫిట్ అండ్ లాస్ ఫార్ములాలో కన్వర్ట్ చేశాను. సో దిస్ ఈస్ ద సింప్లెస్ట్. నెక్స్ట్ ప్రాబ్లమ్ ఈస్ a shopkeeper sells almonds at 114 rupees per kg and he bears 5% loss. If he sells 126 rupees per kg, what will be the result? So in this question మనకి 2 selling prices ఇచ్చారు, కాస్ట్ ప్రైస్ ఇస్ సేమ్. ఆ కాస్ట్ ప్రైస్ ఏంటో ఫస్ట్ ఫైండ్ అవుట్ చేస్తే మనం ఎయిదర్ ఇట్ ఈస్ ఏ ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫస్ట్ 1 kg ఆల్మండ్స్ని 114 రూపీస్కి సెల్ చేస్తే 5% ఆఫ్ లాస్ వచ్చింది, లాస్. నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్ 2 ఈజ్ ఈక్వల్ టు 126 రూపీస్ పర్ కేజీ. పర్ కేజీ 114కి అమ్మితే 5% లాస్ వచ్చింది, 126 రూపీస్కి అమ్మితే వాట్ విల్ బి ద రిజల్ట్? ఎయిదర్ ఇట్ ఈస్ ఏ ప్రాఫిట్ ఆర్ లాస్, వీ నీడ్ టు ఫైండ్ దట్. సో ఈ ప్రాబ్లమ్స్ ఇటువంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ఫస్ట్ మనం కాస్ట్ ప్రైస్ 100 అని తీసుకుని సాల్వ్ చేయాలి. అంటే 100 అని అజ్యూమ్ చేసుకుని మనం పర్సంటేజ్ ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేస్తాం, ప్రాఫిట్ ఆర్ లాస్ ఎలా అయినా సరే ఫస్ట్ 100 వాల్యూ తీసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. దిస్ ఈస్ ద సింప్లెస్ట్ మెథడ్. సో ఫస్ట్ 100 అనుకుంటే మనకి ఫస్ట్ కేసులో అంటే 114కి అమ్మిన కేసులో 5% లాస్ వచ్చింది. సో 5% లాస్ మీన్స్ 95. 100లో 5% అంటే 5, సో 100 నుంచి 5 సబ్స్ట్రాక్ట్ చేస్తాం, 95. సో దిస్ ఇస్ ద కాస్ట్ ప్రైస్ అండ్ దిస్ ఇస్ ద సెల్లింగ్ ప్రైస్. 100 అని తీసుకుంటే 5% లాస్ వస్తే 95 రూపీస్ అనేది సెల్లింగ్ ప్రైస్ అయింది. నౌ ఇన్ ఏ నెక్స్ట్ కేస్ అంటే సెల్లింగ్ ప్రైస్ తెలుసు మనకి, దట్ ఈస్ 114 రూపీస్. ఈ 114కి అమ్మితే కాస్ట్ ప్రైస్ ఎంత? సో ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మనం కాస్ట్ ప్రైస్ అనేది 100 అని తీసుకుని 5% లాస్ వచ్చింది కాబట్టి ఆ 5% ఎంత అని 95 తీసుకున్నాం. సో దిస్ ఈస్ ద ఎజంప్షన్ కేస్. ఈ ఎజంప్షన్కి ఇలా అయింది, 100 రూపీస్ తీసుకుంటే 95 అయింది. బట్ ఈ 95 ప్లేస్లో మనకి వాల్యూ తెలుసు, దట్ ఈస్ 114కి అమ్మారు. సెల్లింగ్ ప్రైస్ ఇస్ 114 పర్ కేజీ ఇన్ ఏ ఫస్ట్ కేస్. అంటే 5% లాస్ వచ్చినప్పుడు 114కి అమ్మారు కాబట్టి ఆ కేసులో కాస్ట్ ప్రైస్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలి. కాస్ట్ ప్రైజు 114 రూపీస్కి అమ్మినప్పుడు ఒకటే అండ్ 126 రూపీస్కి అమ్మినప్పుడు కూడా సేమ్ కాబట్టి మనం ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేస్తే ఆ 126 రూపీస్లో ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అనేది ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో నౌ క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం, అప్పుడు కాస్ట్ ప్రైస్ వస్తుంది. సో 95 ఇంటూ కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ 114. Simplify this. Cost price is equal to 100 into 114 divided by 95. ఈ 95 నాకు తీసుకెళ్ళాం. Now fifth table, that is for 19 times and దీనిలో 20 times. Now 19 అనేది 114లో డివైడ్ అవుతుంది. సో 114 అనేది 19లో డివైడ్ అవుతుంది, దట్ ఈస్ 6 times. 6 19s 114. So simplify this. Cost price is equal to 20 into 6, that is 120. సో కాస్ట్ ప్రైస్ మనకి వచ్చింది. అంటే 100 రూపీస్ మనం కాస్ట్ ప్రైస్ తీసుకుంటే 95 రూపీస్ సెల్లింగ్ ప్రైస్ అయింది 5% లాస్ వచ్చినప్పుడు. అదే మనం 5% లాస్ వచ్చినప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఇచ్చారు 114 అని, కాస్ట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేసాం, దట్ ఈస్ 120. సో హియర్ ద కాస్ట్ ప్రైస్ ఈస్ 120 రూపీస్. మనకి 126 రూపీస్కి అమ్మినప్పుడు కూడా కాస్ట్ ప్రైస్ అనేది సేమ్. సో కాస్ట్ ప్రైస్ తెలుసు 120. నెక్స్ట్ కేసులో అంటే నెక్స్ట్ ఈ 114కి అమ్మినప్పుడు 5% లాస్ అని ఇచ్చారు, నెక్స్ట్ పర్సంటేజ్ అనేది క్యాలిక్యులేట్ చేయమన్నారు. 126కి అమ్మినప్పుడు either లాస్ వచ్చిందా గెయిన్ వచ్చిందా అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సో నౌ పర్ 126 రూపీస్ కేజీ,
కేజీ 126 అమ్మితే సో హియర్ మనకి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ప్రాఫిట్ అండ్ లాస్ ఫైండ్ అవుట్ చేయడానికి వీ నో అబౌట్ కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్. హియర్ selling price is equal to 126 they given and cost price is equal to 120. We find that. So here మనం 120 కాస్ట్ ప్రైస్ అని ఫైండ్ అవుట్ చేస్తాం. సో కాస్ట్ ప్రైస్ తెలుసు, సెల్లింగ్ ప్రైస్ తెలుసు. ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అంటే వీ కెన్ ఈజీలీ సే దట్. సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంటే ప్రాఫిట్ వచ్చినట్టు, కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉంటే లాస్ వచ్చినట్టు. సో హియర్ సెల్లింగ్ ప్రైస్ అనేది 126, కాస్ట్ ప్రైస్ అనేది 120. మనకి ప్రాఫిట్ వచ్చింది. సో పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేయాలి. పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేయడానికి ప్రాఫిట్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. సబ్స్టిట్యూట్ ద వాల్యూస్. దట్ ఈస్ ప్రాఫిట్ ఈస్ 126 minus 120, selling price minus cost price. That is 6 rupees divided by cost price. Cost price is 120 into 100. First simplify this. 20 5 times. So percentage of 5% వచ్చింది. This is a profit percentage, gain percentage. So 5% of gain. 146కి 114కి అమ్మితే here total cost price of that kg bag is equal to 120 rupees. ఈ 120 rupees కాస్ట్ ప్రైస్ని ఫస్ట్ 114కి అమ్మితే we face the loss, that is 5% of loss. సో ఆ 5% ఆఫ్ లాస్ నుంచి ఈ మెథడ్లో మనం ఫస్ట్ కాస్ట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేసాం. సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్నీ ఈ సిమిలర్ వేలోనే సాల్వ్ చేయాలి. దట్ ఈస్ ఫస్ట్ 100 రిఫరెన్స్ తీసుకుని అజ్యూమ్ చేసుకుని ఆ 100 నుంచి వీ కెన్ క్యాలిక్యులేట్ ద వాల్యూస్. హియర్ కాస్ట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇన్ సమ్ కేసెస్ మేబీ సెల్లింగ్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయమనొచ్చు, లేదంటే పర్సంటేజ్ ఆఫ్ లాస్ ఆర్ గెయిన్ ఫైండ్ అవుట్ చేయమనొచ్చు కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ ఇచ్చి. సో మనం ఆ 3 వేస్, ఆ 3 పాయింట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి కూడా సేమ్ మెథడ్ యూజ్ చేయాలి. ఫస్ట్ మనం కాస్ట్ ప్రైస్ తెలియదు కాబట్టి, కాస్ట్ ప్రైస్ 2 కేసెస్లో సేమ్ కాబట్టి కాస్ట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేసాం. దట్ ఈస్ 120 రూపీస్. సో వీ నో అబౌట్ కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్, వీ కెన్ ఈజీలీ క్యాలిక్యులేట్ ప్రాఫిట్ ఆర్ లాస్. ఆ ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది ఫైండ్ అవుట్ చేసాం. హియర్ వీ గెట్ ఏ 5% ఆఫ్ గెయిన్. 114కి అమ్మితే 5% లాస్ వచ్చింది. అదే బ్యాగ్ని మనం 126 రూపీస్కి అమ్మితే 5% గెయిన్ వచ్చింది. So this is about this question. Next problem is, a shopkeeper bought 50 mangoes for 300 rupees and he sold them at the price of 84 per dozen. 84 rupees per dozen. What is the gain percentage? ఈ గెయిన్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫస్ట్ ఇన్ ఏ గివెన్ ప్రాబ్లమ్ మనకి 50 మ్యాంగోస్ని 300 రూపీస్కి కొన్నారు. దట్ ఈస్ కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఆఫ్ 50 మ్యాంగోస్. 50 మ్యాంగోస్ is equal to 300 rupees. అండ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ పర్ డజన్ 84 రూపీస్కి అమ్మారు. పర్ డజన్ ఇచ్చారు అంటే డజన్ మీన్స్ 12 మ్యాంగోస్. 12 మ్యాంగోస్ is equal to 84 rupees. This is the given information. We need to find the profit percentage. ఈ ప్రాఫిట్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ ఇన్ ఏ సేమ్ క్వాంటిటీ ఉంటే మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో 50 మ్యాంగోస్ కాస్ట్ ప్రైస్ ఉంది, 12 మ్యాంగోస్ సెల్లింగ్ ప్రైస్ ఉంది. దీనిలో నుంచి 50 మ్యాంగోస్లో 1 మ్యాంగో అంటే యూనిట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 1 మ్యాంగో కాస్ట్ ప్రైస్ అండ్ 1 మ్యాంగో సెల్లింగ్ ప్రైస్. ఇవి ఫైండ్ అవుట్ చేయడానికి ఫస్ట్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ 1 మ్యాంగో ఈజ్ ఈక్వల్ టు 300 డివైడెడ్ బై 50, దట్ ఈస్ 6 rupees. సో 1 మ్యాంగో కాస్ట్ ప్రైస్ ఫ్రమ్ దిస్ కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 6 rupees. అండ్ నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 1 మ్యాంగో. 12 mangoes selling price 84 rupees. So 84 divided by 12, that is 7 rupees. ఫస్ట్ మనం యూనిట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేస్తాం. కాస్ట్ ప్రైస్ ఆఫ్ 1 మ్యాంగో ఈజ్ ఈక్వల్ టు 6 rupees అండ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 1 మ్యాంగో ఈజ్ ఈక్వల్ టు 7 rupees. మనకి కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ తెలిసాయి కాబట్టి వీ కెన్ ఈజీలీ క్యాలిక్యులేట్ ప్రాఫిట్. ప్రాఫిట్ ఈజ్ నథింగ్ బట్ selling price minus cost price.
సో మనకి ఈ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 1 రూపీ. సో దట్ ఈస్ ద ప్రాఫిట్. మనకి ఈ 50 మ్యాంగోస్ని 300 రూపీస్కి కొని 12 మ్యాంగోస్ 84 పర్ డజన్ అని అమ్మితే మనకి 1 రూపీ అనే ప్రాఫిట్ వచ్చింది. పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి పర్సంటేజ్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ divided by cost price into 100. So here the profit is 1 rupee. So 1 divided by selling price is 6 rupees. For 1 mango find out చేస్తే మనకి మిగిలిన క్వాంటిటీ కూడా ఈజీగా వస్తుంది. పర్ యూనిట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి బల్క్ ఆఫ్ క్వాంటిటీ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో కాస్ట్ ప్రైస్ ఈజ్ 6 rupees into 100. This is the percentage. 1/6 into 100. The simplification is, simplify this, 16 2/3%. So this is the profit percentage of this problem. 50 mangoes 300 rupees ki koni dozen mangoes ni 84 rupees kamite we got the profit of 16 2/3. So this is the question. Problem is, a shopkeeper purchases 3 articles for 2 rupees and sold at the rate of 4 articles for 3 rupees. Find the profit percentage. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఫస్ట్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ 3 articles is equal to 2 rupees and selling price of 4 articles. 3 articles cost price is 2 rupees, 4 articles selling price is 3 rupees. So this is the given information. ఈ ఇన్ఫర్మేషన్లో దీన్ని బేస్ చేసుకుని ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఈ క్వాంటిటీస్ అనేవి సిమిలర్గా ఉండాలి. సిమిలర్ అంటే సేమ్ ఒకేలా ఉంటే మనం వాటిని ఈజీగా సింప్లిఫై చేయొచ్చు. సో ఫర్ దట్ సింప్లిఫికేషన్ ఐ నీడ్ టు మల్టిప్లై దిస్ విత్ సెల్లింగ్ ప్రైస్ బోత్ సైడ్ విత్ 3 అండ్ కాస్ట్ ప్రైస్ బోత్ సైడ్స్ విత్ 4 మల్టిప్లై చేస్తున్నాం. మల్టిప్లై చేస్తే 3 4s are 12 articles is equal to 8 rupees and the same way 12 articles is equal to 9 rupees. This is the cost price and this is the selling price. Cost price of 12 articles is equal to 8 rupees and selling price of 12 articles is equal to 9 rupees. సో మనకి పర్ యూనిట్ ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే రెండు 12 ఆర్టికల్స్కే ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి మనం ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. వీ నో అబౌట్ సెల్లింగ్ ప్రైస్ అండ్ కాస్ట్ ప్రైస్, వీ కెన్ ఈజీలీ క్యాలిక్యులేట్ ద ప్రాఫిట్. దట్ ఈస్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్. సో పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ ఎంత వచ్చింది ఇక్కడ 1 రూపీ, దట్ ఈస్ సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. సో 1 రూపీ ఆఫ్ ప్రాఫిట్ divided by cost price into 100. సో దీన్ని సింప్లిఫై చేయాలి. సింప్లిఫై చేస్తే 4th table 2 times 25 times, that means 12.5. So 12.5%. We get the profit of percentage gain is equal to 12.5. This is nothing but 12 and half. 12 into 1/2 అని కూడా రాయొచ్చు. సో దిస్ ఈస్ ద వే టు క్యాలిక్యులేట్ దిస్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్లో ఫస్ట్ మనం రెండు సిమిలర్ క్వాంటిటీస్ ఉండేలా చూసుకోవాలి. అంటే ఆన్సర్ మనకి టైం సేవింగ్ మెథడ్స్ అనమాట ఇవన్నీ. ఈ సింప్లిఫికేషన్స్ అన్ని టైం సేవింగ్ మెథడ్స్. మనం ఏ మెథడ్లో చేసినా ఆన్సర్ అనేది సేమ్. బట్ నెక్స్ట్ ప్రాబ్లమ్ ఈస్ హియర్ ఏ పర్సన్ sold a book for 891 rupees, thereby gaining of 1/10 of its cost price. The cost price is, ఒక పర్సన్ ఒక బుక్ని 891 రూపీస్కి అమ్మితే 1/10% ఆఫ్ కాస్ట్ ప్రైస్ ప్రాఫిట్ వచ్చింది. సో వీ నీడ్ టు ఫైండ్ ద పర్సంటేజ్ ఆఫ్ కాస్ట్ ప్రైస్. సో పర్సంటేజ్ ఇచ్చారు, దాని నుంచి మనం కాస్ట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయాలి. సెల్లింగ్ ప్రైస్ కూడా తెలుసు. సో ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ బుక్ ఈజ్ ఈక్వల్ టు 891 రూపీస్.
ఈ 891 రూపీస్ సెల్లింగ్ ప్రైస్లో వాళ్ళకు వచ్చిన ప్రాఫిట్, దట్ మీన్స్ 1/10 ఆఫ్ కాస్ట్ ప్రైస్. ఫర్ ఎగ్జాంపుల్ మనం 100 రూపీస్ అని అజ్యూమ్ చేసుకుంటే 1/10 ఆఫ్ 100 ఈజ్ నథింగ్ బట్ 10. సో selling price is 110. In the same way, we know about the selling price, that is 891 rupees. So we need to find the cost price for this profit. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి క్రాస్ మల్టిప్లికేషన్. సో కాస్ట్ ప్రైస్ ఇంటూ 110 ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ 891. సింప్లిఫై దిస్. Cost price is equal to 100 into 891 divided by 110. 11th table 10 times 81 times. Again 10 times. So cost price is equal to 10 into 81, that is 810. Finally we got the cost price is equal to 81 into 10, that is 810 rupees. ఒక బుక్ మనం 810 రూపీస్కి కొన్ని 891 రూపీస్కి అమ్మితే we got the profit of 1/10 of cost price. So that is the problem given. So ఆ ఇన్ఫర్మేషన్ నుంచి మనం కాస్ట్ ప్రైస్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఈ మెథడ్లో మనం కాస్ట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, సెల్లింగ్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ లాస్ అండ్ గెయిన్, ఇవి కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్. మనకి ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో ఈ సెల్లింగ్ ప్రైస్ ఇచ్చారు 891 అని. ఆ 891కి అమ్మితే బుక్ని మనకి కాస్ట్ ప్రైస్లో 1/10 ఆఫ్ ప్రాఫిట్ యాడ్ అయింది. సో ఆ ప్రాఫిట్ మనం ఫస్ట్ 100 అని తీసుకున్నాం, 100లో 1/10 మీన్స్ 10. సో అది ఇక్కడ యాడ్ చేస్తే దట్ ఈస్ 100 రూపీస్ అని తీసుకుంటే 110 ఈజ్ ద సెల్లింగ్ ప్రైస్. మనం 891 సెల్లింగ్ ప్రైస్ తీసుకుంటే వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ అనేది ఫైండ్ అవుట్ చేసాం సేమ్ ప్రాఫిట్కి. సో వీ గాట్ ద ఆన్సర్, దట్ ఈస్ 810 రూపీస్కి కొన్ని 891కి అమ్మితే వీ గాట్ దిస్ మచ్ ఆఫ్ ప్రాఫిట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.